నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి కాలం కలిసి రావట్లేదు, అంతవరకు అయితే గ్యారెంటీ. ఎందుకంటే ఆయన అనుకుంటున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. విపరీతమైన రాజకీయ ఫ్లక్చుయేషన్లు ఆంధ్రప్రదేశ్లో తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేజేతులారా చేసుకుంటున్నది. మొత్తం ఎమ్మెల్యేలని, ఎంపీలని రిషఫుల్ చేద్దామని చెప్పి ఏదో ఒక కొత్త ప్రయోగం మొదలుపెట్టి బొక్కబోర్ల పడ్డాడు. అదే సమయంలో చెల్లెలు షర్మిల వచ్చి గన్ పాయింట్ పెట్టింది. ఈ విధమైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసలు ఈ చెల్లెలు షర్మిల దాడిని ఏ విధంగా తట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఆయన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నది. రాజకీయాల్లోకి వచ్చేసినా పర్వాలే, వచ్చేసి ఏదో రాష్ట్రం మొత్తం ప్రచారం చేసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఏమి అభ్యంతరం ఉండదు. అభ్యంతరం ఉన్నా చేసేదేమీ లేదు. ఇప్పుడు షర్మిల చేస్తున్నది కదా. డాక్టర్ సునీత తన తండ్రి మర్డర్కి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నది. అంటే ప్రతీకారం అంటే ఇంకొకళ్ళని, వేరే వాళ్ళని చంపటం కాదు. రాజకీయంగా బలంగా ఉన్న వర్గాలను ఎదుర్కోవాలి అంటే తను కూడా రాజకీయాల్లోకి రావాలి అని ఆమె నిర్ణయించుకున్నట్టుగా కనపడుతున్నది. ఇదే విషయం నిన్న షర్మిల, సునీత మధ్యలో చాలా డీప్ డిస్కషన్స్ జరిగినట్టుగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయబోతున్నది. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం ఒక 2-3 పార్లమెంటు స్థానాలు రావాలి అని కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకున్నది. అందుకని షర్మిలని కడప పార్లమెంటు స్థానానికి పోటీకి నిలబెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చేసింది. దాంతో షర్మిల కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నది. కడప పార్లమెంటులో షర్మిల దిగితే షర్మిల ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ అవినాష్ రెడ్డికి ఇంకా ఓటేసేవాడు ఉన్నాడు. అక్కడ మొత్తం ఫైట్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ కాంగ్రెస్గా మారిపోతుంది. వైసీపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. దీనివల్ల జరిగేది ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు సంబంధించి అందులో అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి పదవి లేకుండా చేయొచ్చు అనేది ఒక బ్రాడ్గా. అంటే ఇటు కుటుంబ వైరాలు సెటిల్ చేసుకోవచ్చు, అటు రాజకీయ వైరాలు సెటిల్ చేసుకోవచ్చు అని షర్మిల కడప పార్లమెంటుకి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. కడప పార్లమెంటుకి షర్మిల పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం ఇంకా చుట్టుపక్కల ఒక 2-3 పార్లమెంటు కాన్స్టిట్యున్సీల మీద పడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ వేసుకుంటున్న అంచనా. అది ఒక నిమిషం పక్కన పెడితే ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఈమె పులివెందుల్లో పోటీ చేయటానికి సంసిద్ధురాలు అవుతున్నది. డాక్టర్ సునీత పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీకి దిగితే జగన్మోహన్ రెడ్డికి మరింత కష్టం తప్పదు. ఎందుకంటే పులివెందుల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉన్నది. అటువంటి పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ సునీతారెడ్డి రంగంలో దిగితే ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి సంబంధించి చాలా సానుభూతి ఉంది ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం. ఇప్పుడు ఆ సానుభూతి మొత్తం కనుక సునీతారెడ్డి వైపు తిరిగితే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలవటం కూడా కష్టం అవుతుంది. ఇది అక్కడ తాజాగా జరుగుతున్న పరిణామం. షర్మిల, సునీత వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని ఇదే విషయం మీద మాట్లాడుకున్నారు అని కాంగ్రెస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. దీనికి సునీతారెడ్డి కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చేసింది. అందుకని ఇంకా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి కష్టాలు తప్పవు. కడప ఎంపీగా, పులివెందుల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థుల్ని దించబోతున్నదనే సంకేతాలు అందటంతో జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. సునీతని ఎలా అడ్డుకోవాలో తెలియటం లేదు. ఇప్పటికే షర్మిల విపరీతమైన వేగంతో చాలా పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నది. చివరికి సాక్షి టీవీ కూడా నాదే అనే స్థాయికి షర్మిల వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? ఈ పెరుగుతున్న కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? ఇంకోవైపు ఏమో ఎమ్మెల్యేలు, ఎంపీలు తన మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నాయి. మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.